కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. ఒకడు బాగుపడాలని నువ్వు కోరుకుంటే వాడికంటే ముందే నువ్వు బాగుపడతావు. ఒకడు నాశనం అవ్వాలని కోరుకుంటే వాడికంటే ముందే నువ్వు నాశనమైపోతావు. ఒకరి చెడును నువ్వు కోరుకుంటే వాడికంటే ముందే నువ్వు చెడిపోతావు. కాలం కళ్ళు గప్పి ఎన్ని ఆటలాడినా, ఒకళ్లను మానసికంగా మోసం చేసి సుఖపడినా, ఒకళ్ళ కష్టం మీద నువ్వు కోట్లు గడించినా, ఎవడు చూసినా చూడకపోయినా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కళ్ళప్పగించి మరి చూస్తూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం గోడకు కొట్టిన బంతి లాంటిది, తిరిగి వచ్చి ఖచ్చితంగా తగులుతుంది. కర్మ సిద్ధాంతం గుహలో అరిచే అరుపు లాంటిది, ఆ శబ్దం తిరిగి వచ్చి నీకు వినిపిస్తుంది, అది మంచైనా చెడైనా. నీ నడక నడవడిక, నీ ఆలోచన ఆచరణ, నీ వేదాంతం సిద్ధాంతం, నీ అలవాట్లు అభిరుచులు మాత్రమే నీ జీవితానికి నిర్దేశం చేసేవి, నీ మార్గదర్శకాలుగా మారేవి. అంతేకాని నిన్ను శిక్షించడానికి ఆది పరాశక్తి రాదు, నిన్ను రక్షించడానికి ఏ వ్యక్తి రాడు. నువ్వు ఒకరికి ద్రోహం చేస్తే వాడి రూపంలోనే ఆ ద్రోహం తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఎవరి రూపంలోనైనా వస్తుంది. నువ్వు చేసిన మోసం నీకు తిరిగి రావడానికి సమయం పట్టవచ్చు, కానీ ఎవరిదో ఒకరిది సహాయం తీసుకుని నిన్ను పలకరించకుండా పోదు. ఈ ప్రపంచానికి నువ్వు ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. ప్రేమిస్తే ప్రేమ, ద్వేషిస్తే ద్వేషం, మోసం ఇస్తే మోసం. మన చుట్టూ ఉండే సమాజం అద్దం లాంటిది. నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో అలా కాదు, నువ్వు ఎలా ఉంటే అలాగే చూపిస్తుంది. చూసే నీ కళ్ళు అబద్ధమాడినా అద్దం అబద్ధమాడదు. ఒక రాజ్యంలో అపరమేధాశక్తి కలిగిన, అసాధారణమైన తెలివితేటలు కలిగిన రాజు ప్రజల నిజాయితీని పరీక్షించాలని సంకల్పించాడు. దండోరా కూడా వేయించాడు. రేపు ఉదయం మీ ఇళ్లలో పితికే పాలు, నీళ్లు కలపకుండా చిక్కగా ఉన్న పాలు తీసుకుని రాజావారి కోటకు రావాలని, వారికి తగిన బహుమతి లభిస్తుందని ప్రచారం చేశాడు. తెల్లారింది, సమయం రానే వచ్చింది. అందరూ తాము తెచ్చిన పాలతో వరుసలో నించొని ఒక్కొక్కటిగా పోస్తున్నారు. కానీ ఆ తబేల బిందెలో రాజ్య ప్రజలంతా నీళ్లు పోశారు. ఎలాగో అందరూ పాలు పోస్తారు, నేను నీళ్లు పోస్తే ఏమవుతుందని భావించి అందరూ అదే పని చేశారు. రాజు వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో మూట బహుమతిగా ఇచ్చాడు. ఎవరికి వారు విప్పి చూడగా అందులో రాళ్లు ఉన్నాయి. అందులో రాళ్లు ఉన్నాయి అని తెలిసినా రాళ్లు ఇచ్చారేంటి అని ప్రజలు రాజావారిని అడగలేరు. ఎందుకంటే వాళ్ళు పోసింది పాలు కాదు, నీళ్లు కాబట్టి. బహుమతులు ఎలా ఉన్నాయని రాజావారు అడగక అద్భుతంగా ఉన్నాయని అబద్ధం చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోయారు. నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేస్తే నీ దరిదాపుల్లో కూడా నీ కర్మ రాదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్ళగలదో, అదేవిధంగా మంచి చెడు, పుణ్యం పాపం, మనం చేసే కర్మ ఫలాలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇది తెలిసిన వారు తప్పులు చేయరు. మీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అదే బంధం మీ తోటి వారి మేలు చేసేది అయితే అప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి జీవితంలో నటన మాత్రమే కనిపిస్తుంది. ఎవరి అవసరాలు వారిది, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి, అంతేకాని ఆ మనుషులకు విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆట బొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగిలిపోవడం ఎంతో ఉత్తమం. మార్పు అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు, మనకు మనమే నిజాయితీగా మారాలి. మన మార్పును మన మనసు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. అప్పుడే మన మార్పు మొదలవుతుంది. ఎదుటివారు చెబితే వచ్చే మార్పు నటన మాత్రమే అవుతుంది. తప్పు చేశాక ఎంత గొంతులు చాచి అరిచినా, ఎన్ని నీతులు చెప్పినా లాభం లేదు. అందుకనే తప్పు చేసినప్పుడు విర్రవీగకుండా, చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే మంచిది. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రమంత సంపాదన ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకు ఎంత ప్రేమ చూపించినా బాధని మిగులుస్తాయి. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీళ్లతో కాదు. జీవితం
ఓటమి లేని వాడికి అనుభవం రాదు, అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. ఎందరో బహిరంగంగా బయటికి చెప్పలేని పచ్చి నిజం, నీ పరిస్థితులు బాగున్నంత వరకు నీ చుట్టూ తిరిగి నీకు ఎక్కడ లేని గౌరవం, విలువ ఇచ్చి, నీ పరిస్థితి బాగోలేనప్పుడు నీకు మాట ముఖము కూడా చూపించని వాళ్లతో ముందు వరుసలో బంధువులే ఉంటారు. స్వార్థం, అవకాశవాదంలో సొంత పరాయి అనే తేడా ఉండదు. భూమికి విలువ ఎక్కువ, కానీ ఎంతటి వారైనా కాళ్ల కిందే ఉంచుతారు. ఆకాశానికి ₹1 పెట్టి కొనేవారు లేరు, కానీ నెత్తి మీద ఉంచుతారు. అలాగే విలువైన వ్యక్తులకు నేలకేసి తొక్కేస్తారు, విలువ లేని వ్యక్తులకు నెత్తికెక్కించుకొని నాట్యం చేయిస్తారు. ఎవరేమన్నా మనకి దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్లను దూరంగానే ఉండనివ్వండి. ఎందుకంటే మనం వాళ్ళకి దగ్గరగా అవ్వాలి అని ప్రయత్నించే కొద్దీ వాళ్ళు మనల్ని ఇంకా దూరం చేస్తారు. అది బంధువైన, స్నేహమైన, ప్రేమైన. మనసుకు ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతీదీ కావాలనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది. ఆకాశం వంక చూస్తే చందమామ కదిలినట్టు కనబడుతుంది, కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటో మన ముందు నటిస్తూ ఉంటారు. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. ఒకరోజు 2 కొంటె పిల్లలకు ఒక చిలిపి ఐడియా వచ్చింది. వాళ్ళు 3 మేకలను పట్టుకుని 1, 2, 4 అని వాటి వీపుల మీద